హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హుషారు. ఈరోజు మనం చేసుకోబోతున్నాం కర్ణాటక స్పెషల్ ముల్బాగల్ దోశ. ముల్బాగిలు దోశ అంటారు, ముల్బగాల్ దోశ అని కూడా అంటారు. మన ఆంధ్రాలో కాకినాడ కాదా అంటే ఎంత ఫేమస్, అట్లాగా కర్ణాటకలో ముల్బగాల్ దోశ అంటే ఎంత ఫేమస్. ఇంకా రెసిపీలోకి వెళ్ళిపోదామా? రెసిపీలోకి వెళ్ళిపోయే ముందర ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా లేటెస్ట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నచ్చితే కనుక ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ముందుగా ఒక గిన్నెలో 1 కప్పు ఉరద్దాలు మినపగుళ్ళు, ఒక 2 టేబుల్ స్పూన్స్ పచ్చిశనగపప్పు, 2 టేబుల్ స్పూన్స్ సగ్గుబియ్యం, మామూలు సగ్గుబియ్యమే తీసుకున్నానండి. ఒక 1/2 కప్పు పోహా అటుకులు, 1 టీ స్పూన్ మెంతులు అన్నీ కలిపి నానబెట్టుకోవాలి. అలాగే ఇంకో గిన్నెలో ఒక 2 కప్పులు రైస్ తీసుకున్నాను. ఇవన్నీ కూడా సెపరేట్గా వేసుకోవచ్చు, కావాలంటే కలిపి కూడా పెట్టుకోవచ్చు. అన్నీ శుభ్రంగా కడుక్కొని ఒక 5 to 6 అవర్స్ నానబెట్టుకోవాలండి. 3 అవర్స్కి నానిపోతుంది, కానీ 5 to 6 అవర్స్ అయితే బాగా ఉదుగవుతుంది. అట్లాగా పప్పులన్నీ నానిన తర్వాత 5 to 6 అవర్స్ తర్వాత అన్ని వెట్ గ్రైండర్లో ఇట్లాగా మెత్తగా సాఫ్ట్గా రుబ్బేసుకుందాము. అట్లాగే ఒక 1/2 కప్పు ఉడికిన రైస్ అండి, ఉడికిన అన్నము, దాన్ని కూడా మనం మిక్సీలో ఇట్లా కొంచెం వాటర్ పోసేసుకొని మిక్సీ పట్టేసుకుందాం. దాన్ని కూడా మనం ఇంతకుముందు రుబ్బి ఉంచుకున్న పిండిలో కలిపేసుకొని ఇవన్నిటిని కలిపి ఒక 8 to 10 అవర్స్ మనం పులవబెట్టుకోవాలి. ఇప్పుడు మనం దోశలోకి చేసుకునే ఉల్లిపాయ కారం ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇక్కడ నేను మిరపకాయలు ఒక 10 మిరపకాయలు తీసుకున్నానండి. మన కారాన్ని బట్టి అది ఒక 1/2 అవర్ నానబెట్టుకున్నాను. ఈ ఉల్లిపాయలతో పాటు మన చింతపండు కూడా కొంచెం నానబెట్టుకున్నాను. 2 కలిపి మిక్సీ వేసుకోవాలి. ఈ బెల్లం ఆప్షనల్ అండి, పిల్లలు ఉంటే బెల్లం వేసుకుంటే బెటరు. ఒక 1/2 టీ స్పూను జీలకర్ర అన్నీ కలిపి మిక్సీ పట్టేసుకుందాము. మిక్సీ అయిపోయిన తర్వాత మనం మన టేస్ట్ బట్టి 2 కానీ 3 కానీ ఉల్లిపాయలు తీసుకొని దాంతోపాటు దానికి సరిపడాగా సాల్ట్ ఒక 1/2 టీ స్పూన్ వేస్తున్నాను. సరిపడాగా సాల్ట్ వేసుకొని మిక్సీ చేసుకున్నాను. చూసారా కలర్ ఎంత చక్కగా వచ్చిందో. మన మిరపకాయలను బట్టి డిఫరెంట్ కలర్స్ వస్తాయండి. బళ్ళారి మిరపకాయలు అయితే ఇంకో డిఫరెంట్ కలర్ బాగుంటుంది. దీన్ని మనం పక్కన పెట్టేసుకుందాము. కావాలంటే నిమ్మకాయ పిండుకోవచ్చు. ఇంక ఇప్పుడు బాగా పులిసింది కదండి, మనం ఇంకా వేసుకునే ముందర కూడా కొంచెం ప్రొసీజర్ ఉంటుందండి. దీంట్లో మనకి ఎంత సరిపడాగా నీళ్లు చూసుకొని, మరీ జారుగా ఉండకూడదు, దోసపిండిలాగా కొంచెం గట్టిగానే ఉండాలి. అట్లానని మరీ గట్టిగా కాకుండా మీడియంగా వాటర్ పోసుకొని మిక్స్ చేసుకోవాలి. మనకి ఎన్ని కావాలో అన్ని దోశలకి సరిపడాగా దోసపిండి తీసుకోవాలండి. మిగతా పిండి అంతా ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. ఇప్పుడు దోశలు వేసుకునే ముందర ప్రొసీజర్ చెప్తున్నాను. దానికి మనకి దోసపిండికి సరిపడాగా సాల్ట్ వేసుకోవాలి, ఒక 1/2 టీ స్పూన్ షుగర్ వేసుకోవాలి, 1/4 టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకోవాలి. షుగర్ వల్ల మంచి కలర్ వస్తుందండి. బేకింగ్ సోడా మనం దోశలు వేసుకునే ముందరే వేసుకోవాలి, మిగతా పిండిలో వేసుకోవద్దు. ఇంకా పెనము మనం మీడియంలో పెట్టుకుందాం, మరి హై హీట్లో కాకుండా లోలో కాకుండా. యాక్చువల్గా ముల్బగాల్ దోశ ఇనప పెనం మీద వేస్తారు. ఈ కడాయి చూసారా ఆ షేప్లో అట్లాగే ఉంటుంది వాళ్ళ పెనము. ఐరన్ పెనం అనమాట. అది మీకు ఎలా ప్రొసీజర్ తెలియాలని చూపెడుతున్నాను. ఇట్లా కొనల వరకు పిండి అంతా వేసుకొని తిప్పుకొని అది బాగా గీలో రోస్ట్ చేస్తారండి. గీలో రోస్ట్ చేసి పైన మూత పెట్టేస్తారు. ఒక 2-3 మినిట్స్ అట్లాగే బాగా రోస్ట్ అయిన తర్వాత మనము కావాలంటే ఆనియన్ కారం చేసుకున్నాం కదా, ఉల్లిపాయ కారం, అది వేసుకోవచ్చు. అది లేకపోయినా కూడా తినొచ్చు. మసాలా ముల్బగాల్ దోశ అంటే ఈ షేప్లో వేస్తారండి. అదే మామూలు మసాలా లేకుండా మనకి లోపల కర్రీ లేకుండా ప్లెయిన్గా వేసేటట్టయితే మామూలు ఫ్లాట్గానే వేసేసుకోవచ్చు. ఈ టైప్లో కొనల వరకు వేసుకోక్కర్లేదు. చూసారు కదా, అంతా ఆనియన్ అంతా కారం అంతా రాసేసాము. గీ వేసేసుకున్నాము. మన ఇష్టానుసారం ఎంత కావాలంటే అంత గీ వేసుకోవచ్చండి. ఎంత గీలో రోస్ట్ అయితే అంత టేస్ట్ వస్తుంది. అట్లాగే మనం బంగాళదుంప కర్రీ కూడా వేసుకున్నాం. ఇప్పుడు మసాలా దోశ కాబట్టి మనం కొనల వరకు వేసుకున్నాము. ప్లెయిన్ దోశ అయితే మామూలు ఫ్లాట్గా మనం పెనం మీద వేసేసుకోవచ్చు. ఇది చాలా ఈజీగా వచ్చేస్తుందండి. మనం కొనలు తీసుకోవడమే కష్టము. అది తీసుకున్న తర్వాత కింద అసలు అతుక్కోదు, ఇలాగా పైకి లాగేస్తేనే వచ్చేస్తుంది. చూసారా అట్లా చేత్తోనే కూడా వచ్చేస్తుంది. అంతే, ఎంతో టేస్టీ కర్ణాటక స్పెషల్ ముల్బగాల్ దోశ రెడీ.